గద్దర్ విషయంలో నిన్న బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని బలపరుస్తూ అంతకంటే కూడా హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ఏకంగా ఒక తీవ్రవాదితో పోల్చారు. ఆ బ్రేకింగ్ చూస్తున్నాం. గద్దర్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ సంచలన వ్యాఖ్యలివి. గద్దర్ కు ఎల్టీటీఈకి పెద్ద తేడా లేదు అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. అనేక మంది ప్రాణాలు తీసిన నరహంతకుడు గద్దర్ అన్నారు. గద్దర్ పై అనేక కేసులున్నాయని ప్రస్తావించారు విష్ణువర్ధన్ రెడ్డి. భారత ప్రజాస్వామ్య విధానాలకు గద్దర్ వ్యతిరేకి అన్నారు. నిషేధిత మావోయిస్టు సంస్థలో ఉన్న గద్దర్ కు అవార్డు ఎలా ఇవ్వమంటారని ప్రశ్నించారు విష్ణువర్ధన్ రెడ్డి. ఎల్టీటీఈకి కూడా పద్మ అవార్డులు ఇవ్వాలా అంటూ రేవంత్ ని ప్రశ్నించారు. భారత రాజ్యాంగాన్ని విశ్వసించినటువంటి వ్యక్తి గద్దర్ గారు. ఈ భారతదేశం ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, రాజ్యాంగ వ్యవస్థను గుర్తించినటువంటి వ్యక్తి గద్దర్ గారు. గద్దర్ గారు చనిపోయే వరకు కూడా ఆయన మీద అనేక మంది పోలీసులు చంపిన కేసుల్లో ముద్దాయిగా కర్ణాటకలో కోర్టులకు తిరిగాడు. భారత రాష్ట్రపతికి లేఖ రాసుకున్నాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి గద్దర్ గారు లేఖ రాశారు. నేను తెలుసో తెలియకో అనేక మంది పోలీసులు చంపడానికి లేకపోతే ఆ యొక్క మావోయిస్టులు ఉండి నేను ఆ రోజు కేసుల్లో ఇరుక్కున్నాను, నేను ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగలేకపోతున్నాను వయసు రీత్యా, నన్ను ఎగ్జంప్షన్ ఇవ్వండి అని చెప్పి భారత ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు, రాష్ట్రపతికి లేఖ రాసుకున్నాడు, ప్రధానమంత్రికి లేఖ రాసుకున్నాడు గద్దర్ గారు. అంటే అతను నేను మావోయిస్టు అనేటువంటిది ఈరోజు ఎవరన్నా పోయి గూగుల్ చేస్తే ఈ గద్దర్ ఎవరు అంటే ఒక మావోయిస్ట్ లీడర్. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు గద్దర్ గారి కూతురుకు టికెట్ ఇచ్చాడు, వెన్నెల అనేటువంటి ఆమె. కాబట్టి ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినటువంటి గద్దర్ గారి కూతురు తండ్రి కాబట్టి గద్దర్ గారికి అవార్డు ఇవ్వాలన్నా? రాజీవ్ గాంధీ గారిని హత్య చేసినటువంటి ఎల్టీటీఈ వాళ్ళకు కూడా ఏమైనా కాంగ్రెస్ పార్టీ లేదా సోకాల్డ్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రేపు ఏమైనా రికమెండేషన్ చేస్తాడా? గద్దర్ గారికి ఎల్టీటీ తీవ్రవాదులకు పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు తుపాకీ పట్టుకొని హింస సృష్టించారు, వాళ్ళు అనేక మందిని చంపారు. మావోయిస్టులు కూడా ఈ రోజు వరకు చంపుతున్నారు. ఈ దేశంలో వందల మంది ప్రాణాలు, వేల మంది యువకులు దారి తప్పడానికి గద్దర్ గారు లాంటి ఒక బూజు పట్టిన సిద్ధాంతాన్ని బుర్రకెక్కించుకొని అనేక మందిని ఈరోజు తప్పుదోవ పట్టించినటువంటి వ్యక్తి గద్దర్ గారు. ఆయన చివరి రోజుల్లో చాలా పద్ధతుల్లో మాట్లాడిండొచ్చు. నేను అడుగుతున్నా, గద్దర్ గారు అనేటువంటి ఒక మాజీ మావోయిస్టు, కరుడు కట్టినటువంటి ఈ దేశ మౌలికమైనటువంటి రాజ్యాంగాన్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తికి ఏ హోదాలో గద్దర్ గారికి మీరు అడుగుతున్నారు? నేను అడుగుతున్నాను.